కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ సినిమాని చాలా మంచి సక్సెస్ చేశారు. సక్సెస్ అని ఎందుకన్నాను అంటే లైక్ నేను ఇప్పటి వరకు చూడలేదనమాట. చాలా చిన్న సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్లు నేను ఇప్పటి వరకు చూడలే. లైక్ అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ మౌత్ పబ్లిసిటీ అయిన తర్వాత ఒకరి నుంచి ఒకరి స్ప్రెడ్ అయ్యి ఆ తర్వాత నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వర్జిన్ బాయ్స్ మూవీ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ చూశాను. అది కూడా నేను పార్ట్ అయిన సినిమాని చూడడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నిన్న ప్రసాద్స్లో షో చూసినప్పుడు లైక్ డైరెక్టర్ చెప్పినట్టు సాటిస్ఫైడ్. బట్ ఎక్కడో అంటే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అక్కడ కంప్లీట్గా జడ్జ్ చేయలేము. ఇంకెక్కడికైనా వెళ్దామని చెప్పేసి ఏషియన్ లక్ష్మీకళ థియేటర్ మూసాపేటకి వెళ్ళాము. అదిరిపోయింది అక్కడైతే రెస్పాన్స్. ఇంటర్వెల్లో లైట్ ఆన్ అవగానే ఒక చిన్న పాప లేచి సినిమా చాలా బాగుంది మమ్మీ అంది. ఓడేమో ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చారు అనుకున్నా. నాకే కొంచెం ఎంబారసింగ్ ఫీలింగ్ వచ్చింది. అంటే మా రెస్పాన్సిబిలిటీగా మేము చెప్పాము, అంటే మా ప్రొడ్యూసర్ చెప్పారు, మేము చెప్పాము పిల్లలతో రాకండి అని. బట్ అయినా సరే కొంతమంది వస్తున్నారు. ఓకే, వాళ్ళకి నచ్చేస్తే మేమేం చేయలేము. బట్ పేరెంట్స్ కొంచెం జాగ్రత్త, అంటే మేమైతే చెప్పాము పిల్లల్ని కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ సినిమా డెఫినెట్గా మీరు వాచ్ చేయండి, మీరే చూడండి. ఇప్పుడు 100 మంది సినిమా హాల్లో కూర్చున్నారంటే ఒక్కొక్కటిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఒకడికి లవ్ ట్రాక్ నచ్చొచ్చు, ఒకడికి ఎమోషన్ నచ్చొచ్చు, ఇంకొకటి కామెడీ నచ్చొచ్చు, ఇంకొకటికి ఫాదర్ ఎమోషన్ నచ్చొచ్చు, ఇంకొకటికి ఆ విలనిజం నెగిటివ్. నిన్న ఎవడో కనబడ్డాడు ఆ విలన్ క్యారెక్టర్ని చూసి, బ్రో నేను కూడా నీలా అంటుండే బ్రో, నాకు నీలాగే చేయాలనిపిస్తుంది బ్రో, ఎవరైనా లవర్స్ కనబడితే నాకు తొక్కేయాలనిపిస్తుంది బ్రో, అది ఇది అంటున్నాడు. సో అలాగా మల్టిపుల్ ఒపీనియన్స్ ఉంటారు. ఒక్కడి ఒపీనియన్ మీద డిసైడ్ అయ్యి చూసేది కాదు సినిమా అనేది, ఏ సినిమా అయినా సరే. అలాగా ఒకడు ఎవడో సినిమా వాడు చూసాడో లేదో కూడా తెలియదు, వాడు ఒకటి రివ్యూ పెడతాడు. ఆ కుళ్ళిపోయిన కూరగాయల మార్కెట్ రివ్యూలు అయితే మీరు చూడకండి. మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు సినిమా స్థాయిని పెంచాలంటే మనమే మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి భయ్యా. నాకు అర్థం కావట్లేదు, మన తెలుగు సినిమా అనేది మొత్తం అంతా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలంటే మన తెలుగు వాళ్ళే మనల్ని మనం తొక్కేసుకుంటే ఎలా? ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక మోర్ దెన్ 100, 150, 200 పీపుల్ చాలామంది దీని మీద డిపెండ్ అయ్యి పనిచేసి ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. అవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేసి కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే తెలుగు సినిమాని మనం కాపాడగలం, బతికించగలం. థ్యాంక్ యూ సో మచ్. ట్రెమెండస్ రెస్పాన్స్. అసలు అది వాళ్ళని చూస్తుంటే ఒక సినిమా చూస్తున్నట్టుంది మాకు. ఇది ఒక సపరేట్ సినిమా. సినిమా తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం ఒక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడతలా. అంటే 5-6 థియేటర్లో నిన్న మాకు లైవ్గా చూసిన దాని ప్రకారం ఒక్క రిపోర్ట్ కూడా నెగిటివ్గా లేకుండా చాలా అద్భుతంగా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, అసలు కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ అనేవాడు థియేటర్లు కట్టి ఏసీలు ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ₹1,00,00,000 ఖర్చు పెట్టి 100 రూపాయలకే నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా. అసలు ప్రొడ్యూసర్లు ఈ 24 క్రాఫ్ట్స్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దాని మీద బతికే వాళ్ళందరూ ఏమైపోతారు? సమాజము, దేశము ప్రతిదీ ఎదగాలంటే 4 ఉంటాయి కారుకు చక్రాలు ఉన్నట్టు. జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు అయితే ఆ 4వ చక్రమేనా ఈ జర్నలిజము? అది అందరికీ తెలుసు. కాకపోతే అటువంటి తులసి తోటలో గంజాయి మొక్కలు లాంటి కొంతమంది జర్నలిజం ముసుగుతో, వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు, ఎక్కడో చీకటి రూమ్లో కూర్చొని ఇరిగిపోయిన చైర్లో సిగరెట్ కొట్టుకుంటూ వాడు ఒక వెబ్సైటో యూట్యూబో పెట్టుకొని, వాడు సినిమా చూడకముందే ఒక ట్రైలర్ టీజర్లను కట్ చేసి వాడు ఒక వీడియో రెడీగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్లని పరాన్న జీవుల్లాగా. ఇప్పుడు దాకా ఇది ప్రొడ్యూసర్లకు తెలియక కాదు, నాగవంశీ గారు మాట్లాడారు, దిల్ రాజు గారు మాట్లాడారు, మిగతా ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇది కోవిడ్కి వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే దీనికి సొల్యూషన్ కనిపెట్టకపోతే ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వటం ఖాయం, అందరికీ ఉపాధి పోవటము ఖాయము. మాకేమీ కాదు, ఇది కాకపోతే ఇంకొక బిజినెస్ చేసుకుంటాం. ప్యాషన్తో వచ్చి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. చిన్న సినిమా వాడు ఈడెవడరా మాట్లాడుతున్నాడని అనుకోకర్లా. ఫస్ట్ సినిమా అయినా కామన్ సెన్స్తో మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వంశీ గారు, దిల్ రాజు గారు నాకు అంత నాలెడ్జ్ లేదు, అబ్జర్వ్ చేసిన. వాళ్ళు మాట్లాడేది కనెక్ట్ అయ్యా నిన్న. అరే ఇంత బాధగా ఎందుకు మాట్లాడుతున్నారా అని. ఆడెవడో పొలసక్కవాడంట, ఆడికి 2 టమాటాలు లేవు కానీ వాడు 1 టమాటా రివ్యూ ఎలా ఇస్తాడు? అసలు వాడెవడో నాకు తెలియదు, నేనెవడో వాడికి తెలియదు. సినిమా రిలీజ్ కాకుండా రివ్యూలు పెట్టేస్తుంటారు. అటువంటి వాళ్ళని మక్కిలెర కొట్టి, తోలు ఒలచి, ఉప్పు కారం చల్లి, ఎండలో వేసి శిక్ష పడేలా చేయాలి. అసలే జనాలు సినిమాకి థియేటర్కి రాక ఇబ్బంది పడుతుంటే వచ్చే జనాలను కూడా ఇసుక చల్లేసి బిర్యానీలు తినకుండా చేస్తున్నారు. మేము ఆఫర్లు పెట్టాము, ఈ ఆఫర్లు మీకు చేతికి అందనీయకుండా చేస్తున్నారు. ఐఫోన్లు పెట్టాము, అవన్నీ మీకు అందనీయకుండా కాలర్ రాస్తున్నారు. పబ్లిక్ టాక్ చూస్తేనేమో 100% పాజిటివ్గా ఉంది. నేను అనేది ఏంటంటే అందరూ సినిమా థియేటర్ మా సినిమాని ఆదరిస్తున్నారు, మాకు ప్రాబ్లం ఏం లేదు, బాగా లాభాలు వస్తున్నాయి, ఆల్రెడీ నో ప్రాబ్లం.
వేరే సినిమాలు 2 సినిమాలను కూడా నేను గమనిస్తున్నాను. అవి మంచి చెప్పాను కదా, బఫేలో రకరకాల ఫుడ్ ఉంటుంది, ఏది చెడ్డ ఫుడ్ కాదు. 100 రూపాయలకే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే మీరు అసలు ఒక కామన్ సెన్స్తో ఆలోచించండి. అసలు ఎంత కష్టపడతారు ఒక సినిమా యూనిట్ మొత్తం అని చెప్పి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అటువంటి వాళ్ళని మీ మధ్యలోనే ఉన్నారు, ఎక్కడో కనిపెట్టి మాకు చెప్పండి. 24 hours టైం ఇవ్వండి నాకు, వాడిని కనుమరుగు లేకుండా చేస్తాం. ఖబర్దార్, పూల చక్కవాడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సక్సెస్ వరకు మీరు ఉంటారు, మీరు సపోర్ట్ చేస్తారు అని ఏదైతే నమ్మామో అది ఫుల్ఫిల్ అయింది. మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న థియేటర్స్లో సినిమా రిలీజ్ అయిపోయింది. మనం వచ్చినట్టు పోగొట్టుకున్నట్టు మేము వర్జిన్ బాయ్స్. సో అందరు బాగా ఎంజాయ్ చేశారండి నిన్న. మేము ఏదైతే ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి స్టార్టింగ్ నుంచి, ఏదైతే బోల్డ్గా ఏంటి పోస్టర్స్ కొంచెం లౌడ్గా ఉన్నాయి, కొంచెం బోల్డ్గా ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా ఏదైతే కమెంట్స్ వస్తూ ఉన్నాయో అవన్నీ సినిమా మాట్లాడుతుందని మేము డిసైడ్ అయ్యాం. అప్పటిదాకా ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ లాస్ట్ 1 month చాలా కష్టపడుతూ ఉన్నాం మేము. అండ్ నిన్న సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు క్రౌడ్ తోటి మేము చాలా సాటిస్ఫై అయ్యాం. ఎందుకంటే ఏదైతే మెసేజ్ రీచ్ అవ్వాలనుకున్నామో, ఎందుకంటే ఇది వల్గారిటీ కాదు, లేకపోతే ఇంకొక వేరే యాంగిల్లో ఉండదు అని మేము ఎంత చెప్పినా కూడా అల్టిమేట్గా సినిమా మాట్లాడుతుంది అనేది మేము ఏదైతే నమ్మామో అది నిన్న ఫుల్ఫిల్ అయింది. ఫ్యామిలీస్తో చూసాం, మేము అందరితో చూసాం, అందరు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ కుర్రోళ్ళు రెచ్చిపోయారు. అసలు ఏదైతే జోక్స్కి కనెక్ట్ అవ్వరు అనుకున్నామో దానికి కనెక్ట్ అయ్యారు, డీటెయిల్స్ పట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న అంటే చాలా ఎక్కువ మూవీస్ చూస్తున్నాం, అంత మూవీ ఎక్స్పోజర్ అంతా ఎక్కువ అయిపోయింది కాబట్టి సో ఒక చిన్న ఫియర్ అయితే ఉంటుంది. కానీ ఆ ఫియర్ వల్లే వాళ్ళు చాలా డీటెయిల్స్ పట్టుకున్నారు అండ్ చాలా నాలెడ్జబుల్గా మంచి పర్స్పెక్టివ్ తోటి సినిమా చూశారు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్గా. నిన్న పబ్లిక్ తోటి కలిసి సినిమా చూసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా రియాక్ట్ అయ్యారు వాళ్ళు. ప్రతి కామెడీ సీన్కి, ప్రతి ఎమోషన్కి నేను అనుకున్న దానికంటే బాగా కనెక్ట్ అయ్యారు. ఏ రైటర్కైనా డైరెక్టర్కైనా పబ్లిక్లో అట్లా జనాలు అంత బాగా రెస్పాండ్ అవ్వడం చూస్తే ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ ఈ వీకెండ్ ఖచ్చితంగా ఇంకా వస్తారు జనాలు, ఆడియన్స్, అది మా నమ్మకం. ఎందుకంటే మౌత్ టాక్ బట్టి మార్నింగ్ షోకి, ఆఫ్టర్నూన్ షోకి, నైట్ షోస్ అయితే 95% ఫుల్ అయిపోయింది ఆక్యుపెన్సీ తోటి. సో మేము పొద్దున ప్రసాద్ ఐమాక్స్లో చూసాము. అక్కడ ఒక 25% మా పీపుల్ ఉన్నారు కాబట్టి కొంచెం బయాస్డ్ ఉంటుంది. బట్ ఆఫ్టర్నూన్ షో మేము ఈవినింగ్ షో ముసాపేట్లో చూసినప్పుడు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో ప్రతి సీన్కి బాగా నవ్వుకున్నారు వాళ్ళు, ప్రతి సీన్కి బాగా కనెక్ట్ అయ్యారు. ఆడియన్స్తో మా సినిమా ఒకటి నడుస్తూ ఉంటే ఆడియన్స్ రియాక్షన్ ఇంకా ఎంటర్టైనింగ్ ఉంది మాకు. సో మేము వాళ్ళతో పాటు చాలా నవ్వుకున్నాం. మేము ప్రతి చిన్న సీన్కి కూడా వాళ్ళు ఎక్కువ నవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇంతమంది నవ్విస్తున్నారంటే ఐ ఫీల్ హ్యాపీ. సో ఇంకా ఇట్లాంటి సినిమాస్ ఎంకరేజ్ చేస్తారని నా నమ్మకం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.